సరే మేము అనుకున్నాం విజయోత్సవాలంటే 2 సంవత్సరాలు ఏమేమి చేసిందో చెప్తారు, తర్వాత ఇంకా ఏమేమి హామీలు ఇస్తారు ఉమ్మడి జిల్లాకు అని అనుకున్నాం. కానీ సేమ్ అదే కేసీఆర్ని తిట్టడము, 10 ఏళ్ళలో మీరు ఏం చేయలేదు మొత్తం మేమే చేసానని చెప్పడము, కేసీఆర్ గారిని తిట్టడం తప్ప ఏం లేదు, బీఆర్ఎస్ పార్టీని తిట్టడం తప్ప. అసలు ఇవేం విజయోత్సవాలు అర్థం కాలేదు. అందుకే ప్రజలు కూడా విసుకొచ్చి ప్రజలు కూడా రాలేదు. స్వయంగా వాళ్ళ మంత్రే ఇదేనా స్వాగతం పలకడం, ఇట్లేనా మనం చేయడం, గౌరవించడం, ఎవరు జనం రాకపోతే ఎట్లా? ఆయన ప్రసంగం మొత్తం జనాలు రాలేదు, ఎవరు పట్టించుకోలేదు అని చెప్పడం తప్ప ప్రజలు ఎట్లా వస్తారు? ఒక మంచి మాటలు మాట్లాడితే వస్తారు, ఒక మంచి పనులు చేస్తే వస్తారు, ఎవరే కానీ. మీరే రాలేదంటున్నంటే, స్టార్టింగ్ సభకే రాలేదంటున్నంటే జనంలో ఏ మేరకు ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాలమూరు జిల్లా ప్రజలు ఏం చేయలేదంటే నమ్ముతారా? ఏం చేయలేదా? మీరు పెట్టిన ఊరు అంతకుముందు ఎట్లా ఉండే? ఆ సభ పెట్టిన ఊరు జిల్లాల కేంద్రాలు ఎట్లా ఉండే? మేము 5 జిల్లాలు చేయలేదా? 5 జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయలేదా? 5 జిల్లా కేంద్రాల్లో ఒక కలెక్టర్ని కలవాలంటే వారం రోజులు అవుతుండే, ఒక ఎస్పీని కలవాలంటే కలవపోతుంది, కనీసం ముఖం కూడా చూడపోతుంది, కలెక్టర్ ఎట్లుంటాడో ఎస్పీ ఎట్లుంటాడో అని. ఆ ఎస్ఐ ముఖం కూడా సరిగ్గా చూడని వాళ్ళు ఉంటుండ్రి. చిన్న మండలాలు ఏర్పాటు చేసి, జిల్లా హెడ్ క్వార్టర్లు ఏర్పాటు చేసి, ఒక కలెక్టర్ ఉన్న దగ్గర 5 మంది కలెక్టర్లను, 5 మంది ఎస్పీలను, కలెక్టర్ ఒక ఆఫీస్ చుట్టూ తిరగాలంటే ఇంకో ఆఫీస్ ఈ కోన ఉంటే ఓ ఆఫీస్ ఆ కోన ఉంటుండే. అలాంటిది అన్ని ఆఫీసులు ఇంటిగ్రేటెడ్ ఆఫీసులు, ఒక పని మీద వస్తే అందరు ఒకటే దగ్గర దొరికేటట్లు కలెక్టరేట్లు కట్టింది మేము కాదా? కేసీఆర్ గారంట ఎంపీ అయిన తర్వాత పత్తా లేకుండా ఏం పని చేయలేదంట. కనీసం మాట్లాడేటప్పుడు మరి రాసిచ్చే వాళ్ళు కూడా కొంచెం ఏమైనా చెప్పాలా? మరీ అన్ని అబద్ధాలు మాట్లాడితే ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు ఈ జిల్లా తీసుకుపోయి ఇంకో జిల్లాలో మాట్లాడితే నమ్ముతారు. మహబూబ్నగర్ జిల్లాను తీసుకుపోయి ఎక్కడో ఆదిలాబాద్లో మహబూబ్నగర్ ఏం చేయలేదంటే ఉండొచ్చు అనుకుంటారు. ఆదిలాబాద్ గురించి మహబూబ్నగర్లో చెప్పారు అనుకో, సరే ఉండొచ్చు, ఆదిలాబాద్ ఎవరు పడుచుకోలేదు అనుకోవచ్చు. మహబూబ్నగర్ జిల్లా గురించి మహబూబ్నగర్ జిల్లాలో ఏం చేయలేదు 10 ఏళ్ళంటే మరి ఇవన్నీ చేసినామని ఎవరు? ఐదు మెడికల్ కాలేజీలు పెట్టింది మేము కాదా? 70 సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్క మెడికల్ కాలేజ్ ఇచ్చారు అంతే 70 సంవత్సరాలలో. మరి జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు పెట్టి 5 హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్ కట్టింది కేసీఆర్ గారు కదా? బీఆర్ఎస్ ప్రభుత్వం కదా? మొత్తం టౌన్ రూపురేఖలు మార్పింది కదా? అసలు ఏం ప్రాజెక్టు కంప్లీట్ కాలేదంటే నెట్టెంపాడు ఎవరు కంప్లీట్ చేసిండ్రు? భీమా ఎవరు కంప్లీట్ చేసిండ్రు? కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ ఎవరు చేసిండ్రు? లిఫ్ట్లు ఎవరు పెట్టిండ్రు? అచ్చంపేటకు లిఫ్ట్ ఒకటి శాంక్షన్ అయింది, గట్టు లిఫ్ట్. రాజోలి దగ్గర బాంబులేసి బద్దలు కొడతామని చెప్పి నీళ్ళు తీసుకుపోయింది. అలాంటి దగ్గర కూడా మళ్ళీ లిఫ్ట్ ఏర్పాటు చేసి గద్వాల, అల్లంపూర్కు కాన్స్టిట్యూన్సీలకు నీళ్ళు ఇచ్చింది మేము కాదా? కేఎల్ఐ లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేసింది ఎవరు? 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఎట్లకించి వచ్చినాయి? ఎవరి హాయంలో వచ్చినాయి? 2014 కన్నా ముందు ఒక్క చుక్క నీళ్ళని వచ్చింది ఆ కేఎల్ఐ నుంచి? ఒక 20 సంవత్సరాలు 20 సార్లు శిలాపాలకాలు పెట్టింది తప్ప చుక్క నీరని ఇచ్చిండ్రా? పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేసింది ఎవరు? ఒట్టెం రిజర్వాయర్ కట్టింది ఎవరు? ఉదండపూర్ రిజర్వాయర్ కట్టింది ఎవరు? కరివెన రిజర్వాయర్ కట్టింది ఎవరు? నార్లపూర్ కట్టింది ఎవరు? 5 రిజర్వాయర్లు కట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? 90% పనులు కంప్లీట్ చేసింది కేసీఆర్ కాదా? కేవలం 10% కంప్లీట్ చేస్తే ఇవాళ జిల్లా సస్యశ్యామలమయ్యేది. ఇక్కడ దాదాపు 2 లక్షల ఎకరాల పంట పండేది, 2 లక్షల ఎకరాల సాగు జరిగేది. దాదాపు మరి
10 లక్షల ఎకరాల వరకు పండించింది ఎవరు? మ్యాక్సిమం 60 లక్షల టన్నులు పండేటివి మహబూబ్నగర్ జిల్లాలో. టోటల్ మొత్తం 60 లక్షల టన్నుల నుంచి 3 కోట్ల టన్నుల వరకు పండించింది ఏ హాయంలో? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కాంగ్రెస్ హాయంలోనా, లేకపోతే ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాతనా? 2 లక్షల ఎకరాల నుంచి 10 లక్షల ఎకరాల వరకు సాగు చేయించింది ఎవరు? ప్రతి పొలానికి నీరు, ప్రతి చేయికి పని కలిగించింది ఎవరు? వలసలు ఆపింది ఎవరు? రైతులను ధనవంతులను చేసింది ఎవరు? రైతులకు విలువ వచ్చింది ఎవరు? ఇప్పుడు 2014 కన్నా ముందు రైతు భూమి విలువ ఎంత? 2014 తర్వాత 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఏ మారుమూల గ్రామాన్ని తీసుకుపోండి, ఎక్కడైనా సరే తెలంగాణ మొత్తంలో మూలకు పోయినా నువ్వు 20 లక్షలు 10 లక్షలు అంటే దొరకదు. ఆ స్థాయికి పోయింది. వ్యవసాయాన్ని పండుగ చేసినందుకే కదా. మహబూబ్నగర్లో తాగడానికి 14 ఒకసారి నీళ్ళు వచ్చేది తాగడానికి. తాండాలలో బిందె మీద బిందె పెట్టుకొని కిలోమీటర్ల కొద్ది పోయేది. పాముగా చచ్చేది. మోటార్లు కాలిపోయేటివి. కరెంట్ ఉండకుండే 24 గంటలు కరెంట్ ఇచ్చింది. మహబూబ్నగర్ జిల్లాలో కొన్ని వేల ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసింది. వందలు కాదు, వేల ట్రాన్స్ఫార్మర్స్. లో వోల్టేజ్ వల్ల మోటార్లు కాలిపోయి రైతులు నానా అవస్థలు పడేది. మోటార్లు కాలిపోయేవి, నీళ్ళు రాకుండా ఉండేది. మరి 10 సంవత్సరాల్లో గ్రౌండ్ వాటర్ ఎట్లా తిరిగింది? ఇన్ని వందల చెక్ డ్యామ్లు, 70 సంవత్సరాల్లో ఎన్ని చెక్ డ్యామ్లు కట్టింది చూడండి. వందల చెక్ డ్యామ్లు కట్టింది, కొన్ని వేల చెక్ డ్యామ్లు కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో కాదా? ప్రతి చెరువును పొడిగా తీసి వాటర్ రిజర్వాయర్ కెపాసిటీ పెంచింది. మహబూబ్నగర్ జిల్లాలో గ్రామాన ఒక గ్రామంలో ఉన్నటువంటి కుంటల నుంచి మొదలుకుంటే చెరువుల వరకు పొడిగా తీసింది మేము కాదా? మా ప్రభుత్వం కాదా? ఒకప్పుడు వలస పోయి బతికేటోళ్ళము మహబూబ్నగర్ జిల్లాకు కర్నూలు నుంచి రాయచూరు నుంచి బతకడానికి వచ్చి కూలి వ్యవసాయం చేసుకొని పోయేది పరిస్థితి తెచ్చింది మేము కాదా? చెప్పండి. అదే మక్తల్ రైతులు అడగండి. అవతల కర్నూలులో ఏ పరిస్థితి, మన రాయచూరు ఏం పరిస్థితి ఉంది? 10 సంవత్సరాలు ఇటు ఏ పరిస్థితి రివర్స్ అయింది కదా. ఒక మంత్రి మాట్లాడతాడు రేషన్ కార్డులు ఇవ్వలేదని. చీఫ్ సెక్రటరీ గారు అనిపించండి, మేము ఇచ్చినాము, పబ్లిసిటీ చేసుకోలేదు, ఆన్లైన్లో అప్లై చేసుకుని ఇచ్చేసినాం. మీరు ఎన్ని ఇచ్చిండ్రు? అన్ని 6 లక్షల పైన మేము కూడా ఇచ్చినాం కొత్త రేషన్ కార్డులు. మీరు చీఫ్ సెక్రటరీ దగ్గర 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అని చెప్పియండి, మీరు ఏ దానికంటే సిద్ధం. సంబంధం లేని మంత్రి సంబంధం లేని శాఖ గురించి అవగాహన లేకుండా ఒక ఆయన మాట్లాడతాడు, ఇంకో రకంగా మాట్లాడతారు. జూపల్లి కృష్ణారావు గారు అసలు ఏం చేయలేదంటారు. మరి 10 సంవత్సరాలు మా పార్టీలోనే ఉండే కదా ముందు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు ఏం లేదే కొల్లాపూర్కి రోడ్ ఎట్లా ఉండే? కోన్ పుస్తా కొల్లాపూర్ అంటుండ్రి. దుమ్ము గుంతలు ఉండేటివి. హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ పోయే రోడ్డు, కొల్లాపూర్లో వ్యవసాయం చేసే కరెంటు, వ్యవసాయము, కాలేజీలు, అక్కడ జరుగుతున్నటువంటి సోమశీల కావచ్చు, ఇవన్నీ అసలు జిల్లాని ఏం చేయలేదా? ఇవన్నీ ఏం పనులే కానీ ఎట్లా? 10 సంవత్సరాలు మా పార్టీలో ఉండి అసలు ఏం కాలేదంటాడు. ఇంకో ఆయన సంబంధం లేని శాఖతో అసలు లేదంటాడు. ముఖ్యమంత్రి గారు అయితే అసలు ఏమీ అభివృద్ధి కాలేదంటారు. అసలు నేను అడుగుతా ఉన్నాను, మీరేం చేసేది చెప్పండి. ఈ 2 సంవత్సరాల్లో మీరేం చేసింది చెప్పండి. ఎప్పుడు అప్పులు అని మన అప్పులు ఉన్నాక ఒక్కొక్కరిని ఎట్లా చేస్తారు ధనవంతులు? మరి ఎట్లా చేస్తారు? అసలు మీరు ఏం చేసిర్రు? ఎందుకు ఉత్సవాలు?
ఈ 6 గ్యారెంటీలు తుంగలో తొక్కినందుక, లేదంటే ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయనందుక, 12 లక్షల రూపాయలు రైతు బంధు ఖాతాలో జమ చేస్తాం అని చెప్పి జమ చేయనందుక, దళిత బంధు ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి ఇవ్వనందుక, ఎస్టీలకు కూడా ఇస్తామని చెప్పిర్రు ఇవ్వనందుక, 42% రిజర్వేషన్ ఇస్తానా అని చెప్పి ఇవ్వకుండా ఎలక్షన్లో పోయినందుక, గొర్రెల కురుమలకు 3 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తామని వేయనందుక, చెట్టు మీద పైనుంచి కింద పడి ప్రమాదమైన చనిపోయిన గీత కార్మికులకు 10 లక్షలు ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టినందుక, మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వనందుక, గొల్ల కురుమలకు మంత్రి పదవి ఇవ్వనందుక, బీసీ స్టూడెంట్స్కు విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ ఇస్తారని చెప్పి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మరి ఇంప్లిమెంట్ చేయనందుక, రైతు బంధు ఇస్తా అని చెప్పి రైతులకు ఇవ్వకుండా ఎగ్గొట్టినందుక, ప్రతి మహిళకు 2,500 పెన్షన్ ఇస్తారని ఇవ్వనందుక, 4,000 పెన్షన్ 6,000 చేస్తానని ఇవ్వనందుక, వికలాంగులకు 8,000 ఇస్తారని ఇవ్వనందుక, ప్రతి జర్నలిస్టుకి ఇల్లు ఇస్తా అని చెప్పి ఇవ్వనందుక, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని ఇవ్వనందుక, అసలు ఏ దాని గురించి? యూత్ డిక్లరేషన్ అమలు చేయనందుక, మైనార్టీలకు ఇస్తారని హామీలు ఇవ్వకుండా ఏదో మన ఎలక్షన్స్లో గట్టిగా మాట్లాడేందుకు మంత్రి పదవి వచ్చింది, అది కూడా ఎలక్షన్ గురించి. మరి మిగతా మైనార్టీలకు ఇస్తారని ఏమైంది? బీసీ కుల వృత్తులను పూర్తి ప్రతి మండలంలో ఒక వృత్తి బజార్ ఏర్పాటు చేస్తామన్నారు, చేప పుల్లలు ఫ్రీగా ఇస్తామన్నారు, ముద్రాలను బీసీ ఏ గ్రూప్లో ఇస్తామన్నారు, మున్నూరు కాపు కార్పొరేషన్ ఇస్తామని అన్నారు, ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇస్తామన్నారు, ఎంబీసీలకు ఎమ్మెల్సీలుగా చైర్మన్లుగా ఇస్తామన్నారు. మంత్రి పదవి లేదు, చైర్మన్ లేవు, ఏ పదవి లేదు. టోటల్గా కామారెడ్డి డిక్లరేషన్ తుంగలో దొక్కి వరంగల్ డిక్లరేషన్ మంట కలిపి ఇలా అవి అమలు చేయడం, ఎప్పుడు అమలు చేస్తారో చెప్పకుండా, అమలు చేసినవేవో చెప్పకుండా, ఇవాళ అసలు ఏం చేయలేదంటే ఎట్లా చెప్పండి? ఏం చేయలేదు అసలు. మీరు 10 ఏళ్లలో ఏం చేయలేదంటే ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు? ప్రజలు ఎట్లా నమ్ముతారు? మీ విజయోత్సవాలు దయచేసి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీ విజయోత్సవాలు జరుపుకోండి, ఫుట్బాల్ కూడా ఆడండి, ఆల్రెడీ ఆడుతారు ఫుట్బాల్ ఆడండి లాస్ట్లో, నో ప్రాబ్లం. అందరు మంత్రులు ఆడండి, మొత్తం మంత్రులందరూ కలిసి ఫుట్బాల్ ఆడండి, నో ప్రాబ్లం. మీరు ఏం చేసినా కూడా చెప్పండి. ఏం చేసినా చెప్పకుండా జీవితాంతము పొద్దున్న నుంచి రాత్రి వరకు కేసీఆర్ తిట్టడం, కేసీఆర్ అప్పులు, కేసీఆర్ తిట్టడం, కేటీఆర్ తిట్టడం, కేసీఆర్ తిట్టడం, గిదే అంటే ఇట్లా శాస్త్రం చెప్పినట్లు ఉంది. మళ్ళీ ఆ శాస్త్రం ఇంకో కులానికి కోపం వస్తుంది. చెప్పిందే చెప్పడం. అసలు మన రాష్ట్రానికి ఏం అన్యాయం జరుగుతుందో చూడండి. పక్క రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయో చూడండి. మన రాష్ట్రానికి ఏదైనా జాతీయ హోదా ప్రాజెక్ట్ వచ్చిందా, దాని మీద కొట్లాడండి. పక్క రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ తెచ్చుకుంటున్నాయి, అన్ని రకాల డెవలప్మెంట్ తెచ్చుకుంటున్నాయి. మనకు ఒక పైసా వస్తలేదు, వాళ్ళ మీద కొట్లాడలేదు. మనము కొట్టి ఈ గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ తిట్టడమే ఉంది తప్ప, అరే కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఏం చేస్తుంది, మన రాష్ట్రానికి ఎన్ని నిధులు వస్తున్నాయి, ఎందుకు ఇస్తలేదని నిలదీయట్లేదు, కొట్లాడట్లేదు. బీసీ బిల్లు ఎందుకు పాస్ చేస్తారని చెప్పి అఖిలపక్షాన్ని తీసుకోవట్లేదు. 3,000 కోట్ల గురించి ఎలక్షన్ పెట్టినామంటున్నారు. మరి ఒక్క కాన్స్టిట్యున్సీకే నిన్న 1000 కోట్లు ఇచ్చారంట. మరి 3 కాన్స్టిట్యున్సీలో పని ఆపుకుంటే అన్ని గ్రామాలకు డబ్బులు వచ్చేటివి కదా. ఎవరు అడిగిన ఎలక్షన్ గ్రామాలకు? మాకు కూడా గౌరవం ఉండాలి, మాకు కూడా రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలి, మీరు ఇస్తామన్నది ఇవ్వాలని చెప్పి అడుగుతారు ప్రజలందరూ కూడా. ఒక బీసీలే కాదు, ఎస్సీలు అడుగుతారు, ఎస్టీలు అడుగుతారు, ఓసీలు అడుగుతారు, ప్రజాప్రతినిధులు చాలామంది. రాజకీయంగా వ్యత్యాసాలు ఉండొద్దు, సమతుల్యంగా ఉండాలి, ఇన్బ్యాలెన్స్ అయితే మళ్ళీ పుట్టుకొస్తే ఉద్యమాలు అని చెప్పి
10% డబ్బులు ఖర్చు పెడితే కంప్లీట్ అయ్యేటువంటి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును పక్కకు పెట్టి చిట్టెం నర్సిరెడ్డి గారు చనిపోయి ఎప్పుడో చనిపోయాడు. 2014 వచ్చిన ప్రాజెక్టు చిట్టెం నర్సిరెడ్డి గారు తెచ్చిరని అన్నారు. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్కి ఆయన అప్పుడే అంతకుముందే చనిపోయాడు. ఆయన వాళ్ళ కొడుకు ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు పొద్దుగా చెప్పిండు, వారు ఫోన్ చేసి, అన్న మా నాన్న చెప్పి చనిపోయిండు, ఎప్పుడో చనిపోయిండు, 2014లో మా నాయన తెచ్చిండు ఈ స్కీమ్ అంటాడు, ఎట్లా అని చెప్పేసి నేను మాట్లాడుతూ 2 గంటలకని చెప్పిండు ఆయన అక్కడ. కనుక దయచేసి కేసీఆర్ని తిట్టడమో కేటీఆర్ని తిట్టడం అయిపోయింది. అది ఎలక్షన్ల వరకు జరిగింది అంతవరకు. తేరుకురు ప్రజలందరూ కూడా అయ్యో పొరపాటు చేసినామని, పెద్ద ఆయనకు పొరపాటు చేసినాం, అరే మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ వస్తాయని 1000 కళ్ళతో కొంతమంది చచ్చిపోయేటోళ్ళు ముసలోళ్ళు సాగు దగ్గర ఉన్న కూడా మళ్ళీ ఓటేజ్ చచ్చిపోతా, కేసీఆర్ ఓటేజ్ చచ్చిపోతా, గప్పటి వరకు దేవుడు బతికిసేసాలని చెప్పి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కావాలంటే మీరు పరిశీలించండి, ఎక్కడైనా పోయి అడగండి. కనుక ఈ ప్రభుత్వం వారోత్సవాల పేరు మీద కేసీఆర్ గారిని తిట్టి ప్రభుత్వాన్ని తిట్టి ఏం చేయలేదంటే కాదు. మీరు ఏ జిల్లాలో మీరు మాట్లాడతారో ఆ జిల్లాకి ఏం చేసిందో ప్రభుత్వం ఆ 2 నెలల్లో మీరు చెప్పండి, చేయబోయి చెప్పండి, మేమేం చేస్తామని. కనీసం 2 ఏళ్ళు చేయలేకపోయినాము, ఇవన్నీ ఉన్నాయి, ఇంకా 2 నెలలు చేస్తామని చెప్పండి. అంతేగాని ఏం చేయలేదంటే మరి మేమందరం ఉండి ఏం చేయకుండా మేము ఉన్నామంటే ఎట్లా? ఇంతమంది 10 సంవత్సరాలు రేయింబోలు కష్టపడ్డాం. అంతకుముందు తెలంగాణ రాష్ట్రం గురించి 15 ఏళ్ళు కష్టపడ్డాం. రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, రాష్ట్రాన్ని తెచ్చుకొని రాష్ట్రాన్ని బాగు చేసుకున్నాం, జిల్లాని బాగు చేసుకున్నాం. ఎక్కడో ఉండేటువంటి తెలంగాణను ఎక్కడికో తీసుకుపోయినాం. కేసీఆర్ గారి నాయకత్వంలో 27వ స్థానంలో ఉన్నటువంటి వరి పంటను దేశంలో నెంబర్ 1 స్థానం తీసుకుపోయినాం. ఇవన్నీ విజయాలు కాదా? విజయాలు చెప్తూ మేము ఏం చెప్తే అరే నిజమే వీళ్ళు ఇవి చేసిందో చేయలేదని చెప్తారు, నమ్ముతారు. అసలు ఏం చేయలేదంటే తాగుతున్నప్పుడు ఉదయం మంచినీళ్ళని నల్ల పట్టినప్పటి నుంచి ముసలమ్మ సేన్ కాడికి పోయేంత వరకు అడుగు తీసి ఇట్లా అడుగేస్తే కనిపించేది 10 సంవత్సరాల అభివృద్ధి మాత్రమే. కనుక దయచేసి ఇంకొకసారి ఈ విజయోత్సవాల సభలో ఏం చేయలేదని చెప్పకుండా మేము చేసేది ఏం చెప్పకపోయినా మీరు చేసేది చెప్పుకుంటే బాగుంటుందని చెప్పి విధానం విజ్ఞప్తి చేస్తాను.